ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగుతారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇక 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి వారాహి అనే పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్ర అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను చేపట్టనున్నారు. అలాగే జనసేనాని తెలంగాణలో పర్యటిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగుట్ట అంజన్న ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోనున్నారు. గతంలో కొండగుట్ట అంజన్నను దర్శించుకొని పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు నిర్వహించి ఏపీలో పర్యటించారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. అనంతరం మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం కూడా దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. అయితే కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొని కొండగట్టు పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక పవన్ రాక కన్ఫర్మ్ కావడంతో ఆయన అభిమానులు ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండడం జరిగింది. గత సంవత్సరం ఇదే టైంలో వారాహి అమ్మవారి దీక్ష చేయటము, అలానే వారాహి విజయయాత్ర పేరుతోటి రాష్ట్రమంతా కూడా సుడిగాలి పర్యటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఎన్డీఏ కూటమితో కలిసి భారీ విజయం సాధించి ప్రభుత్వంలో ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి వారు విజయం సాధించడము, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయం సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన యొక్క ప్రభావం ఏంటో తెలియటం జరిగింది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు స్వీకరించారు. దాన్ని ఈ రోజు నుంచే ఆ దీక్ష ఉండనున్నది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకుండా కేవలం జ్యూస్లు, పండ్లు, పాలు, పలహారాలే స్వీకరించే విధంగా కూడా ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక గత సంవత్సరం కూడా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరలా 11 రోజుల పాటు ఇదే దీక్ష చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ దీక్ష ఫలితం కానీ ఏమైనా కానీ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి దాని ఫలితంగానే పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే వారాహి అనే ఆయన ప్రచార రథానికి ఏదైతే వారాహి అమ్మవారి పేరు పెట్టారో ఆ వారాహి నుంచి ఎటువంటి విజయం సాధించిందో చూడవచ్చు. అయితే గత సంవత్సరం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వారాహికి మొదటి పూజ చేయించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పర్యటనకు సిద్ధం కావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 29వ తేదీన కొండగట్టి అమ్మవారిను దర్శించుకొని మొక్కులు చెల్లించడానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే గతంలో తెలంగాణలో కొండగట్టు ఆలయంలో ఏదైతే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి వారాహి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చి వారాహి ద్వారా
ప్రచారం చేశారు. అది విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా విజయం సాధించిన తర్వాత, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ తన మొక్కులు తీర్చుకోవడానికి తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆలయానికి ఈ నెల 29వ తేదీన వెళ్ళనున్నారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ రానున్నారు. అయితే అదే 1వ తేదీన పిఠాపురం కూడా పర్యటనకు శ్రీకారం చుడటం జరిగింది. పిఠాపురంలో కూడా తనకు ఎన్నుండి నడిపించి తనను విజయం సాధించి అసెంబ్లీకి పంపినటువంటి ఆ ప్రజల రుణం తీసుకునే విధంగా పిఠాపురంలో 1వ తారీఖు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ తన ఓట్లు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం 1వ తారీఖు అక్కడికి చేరుకుంటారు. 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే పిఠాపురంలో విజయం సాధించిన దానికి గుర్తుగా అలానే అక్కడ ప్రజలకు కృతజ్ఞత తెలపడం కోసం పిఠాపురం పర్యటన కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.